అంటే ఎవరికైనా దయాలు పట్టినా, ఎవరికైనా దయాలు వదిలిచ్చినా, పిల్లలకి ఏమైనా దిష్టి తీసినా, ఏమైనా నిమ్మకాయలు, అలానే తర్వాత వచ్చేసి మిరగాయలు, తర్వాత వచ్చేసి చేతబడి చేసిన బొమ్మలు, అలాంటివన్నీ ఇలాంటి మధ్యలో పెడతారు. ఏదో భోజనం చేద్దాం. సూపర్గా వచ్చింది రెసిపీ. ఇప్పుడు టైం చేసి 3:30 మధ్యలో అవుతుందండి. ఉదయాన్నంగా 6 గంటలకి ఇంకా గిన్నెలు చెక్కడానికి వెళ్ళానమాట మిషన్ తీసుకొని మా తమ్ముడిది. వెళ్ళి ఒక 3 ఎకరాలు మొత్తం శుభ్రంగా చెక్కేసుకొని, అంటే గిన్నెలు మొత్తం గడ్డి అంతా మిషన్తో కోసేసి ఇంకా ఇప్పుడే వచ్చానమాట. ఇంకొక ఎకరం చెక్కుదాం అనుకుంటే టైం సరిపోదు. మళ్ళీ సాయంత్రం 5 అయితే 6 అయితే మళ్ళీ ప్రయాణం మనకి చీకట్లో బాగుంటుందని చెప్పేసి 3:30 కల్లా వచ్చేసాను. రేపు పని చేసుకోవచ్చు అని చెప్పేసి మనం అయితే క్యాంపింగ్ చేయబోతున్నాం కదా. క్యాంపింగ్ సంబంధించినవి అయితే ఇంకా అన్ని ఛార్జింగ్, అలానే పవర్ బ్యాంకు, తర్వాత లైట్కి, వీటన్నిటికీ కావాల్సిన ఛార్జింగ్లు, అలానే తర్వాత వచ్చేసి మనకి క్యాంపింగ్కి సంబంధించిన టెంటు అవన్నీ మొత్తం ప్యాక్ చేసుకున్నాను. బట్టలు కూడా మొత్తం సర్దేసుకున్నాను. ఇంకా త్వర బయలుదేరటమే. ఏ అవతారంలో కాదు, త్వరగా ఫ్రెష్ అయిపోయి బయలుదేరతాము. సరేనా? ఈరోజు పెందలు బయలుదేరతాము. ఈరోజు క్యాంపింగ్ ఎక్కడంటే పెద్ద కాలువ కాడండి. అంటే మా ఊరు పొలాలు మొత్తం ఆ కాలువ దారే పంట పండిద్ది మాట. ఆ పెద్ద కాలువల దగ్గర ఈరోజు క్యాంపింగ్ చేయబోతాను అన్నమాట. ఎలా ఉండిద్దో ఏమో చూద్దాం మరి. సరేనా? అటుపక్క చుట్టుపక్కలంతా మొక్కజొన్న పండించడానికి మొత్తం దున్ని పెట్టుకున్నారు అన్నమాట. ఎక్కువ కౌజుపీటలు అలాంటి దుక్కులు వస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటాయి. ఎక్కువ నక్కలు కూడా వాటి కోసం పడిగాపులు కాసల్లా వేటాడడానికి ఉంటా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం అయితే సోలాగా క్యాంపింగ్ చేయబోతున్నాము. ఎవరు ఇప్పుడు మనకి అందుబాటులో లేరు, అందుకని చెప్పి సోలో క్యాంపింగ్ చేయబోతున్నా అండి. ఎలాగ ఉండిద్దో చూద్దాం మరి. ఓకే, ఫ్రెష్ అయిపోయినాక చూపిస్తా. చూసారు కదా నా తెప్పలు సర్దుకోవడానికే 1 గంట పట్టిందన్నమాట. 3 గంటల నుంచి మొదలు పెడితే వీడియో స్టార్ట్ అయింది. మరి అది ఎంత శుభ్రంగా అప్పటికి స్నానం చేసినప్పటికీ చెమటలు పట్టినాయి. పని చేస్తే చెమటలు పట్టక మరి ఉల్లిపాయలు పడతాయా? ఓకేనండి, సరే రాజీ, జాగ్రత్త. నాదేముంది, నువ్వే జాగ్రత్త. పొలాలు నేను బయలుదేరుతున్నా మరి. సాస్ జారుతున్నాను. ఏం తెచ్చా నీ కొత్త కౌజుపీటలు తెచ్చానా? కౌజుపీటలు, చేపలు, చిన్న చిన్న చేపలు. సువాసనే అబ్బో హాయి అవుతుందేమా. సరే మరి జాగ్రత్త మీ పిల్లలతో. ఈ సోలో క్యాంపింగ్ ఈరోజు సోలోగానే, ఎవరు రావట్లే. ఓకేనా? ఎవరైనా పిలుస్తాలే. అప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారో, లేకపోతే చాలా వరకు 100% రారు. చూద్దాం. ఏం మర్చిపోలేదుగా? ఇంకేం మర్చిపోయినా. అర్ధరాత్రుల్లో మళ్ళీ ఆయిల్ ఉంది. ఇంకేం మరి విశేషాలు? ఇంకేమని చెప్పాలి. జాగ్రత్తగా వెళ్ళి 7-8 ఎవరన్నా వస్తారేమో ఫోన్ చేసి. ఎవరు రాకపోయినా నాకు భయం లేదులే. ఆపేయి. 3వ రోజు క్యాంపింగ్, 3వ వ్లాగ్ ఇది. కుక్క పిల్లని తెచ్చిపోతాడికి ఒకదాన్ని అలవాటు చేస్తే రోజు మొక్కలు పెడితే చాలు, అయ్యే వస్తాయి. జాగ్రత్తవా ప్రిన్సీ. ఎదురురాపో, అట్నుంచిరా ఎక్కించుకుంటాడు. అట్నుంచి రాపో. త్వరగా కుడి చేతికి వెళ్ళి పండి. సరే మరి, అలాగే బాయ్. ఓకేనండి, మా ఊరు నుంచి అయితే బయలుదేరాము. ఇంకా 2-3 నిమిషాల్లో మనం ఊరు బయటికి వెళ్ళిపోతాం అన్నమాట. పొలాల్లోకి బయలుదేరుతాం త్వరగా. ఊరు నుండి బయటకు వచ్చేసామాట. ఇవి మా ఊరు పొలాలు. సూర్యుడా వెళ్ళిపోగాకయ్యా, ఒక అరగంట ఉండు, నేను గుడి చేసుకున్న దాకా. తర్వాత వెళ్ళిపోదునే, సరేనా? ఇప్పుడు ఇంకా 2 కిలోమీటర్ల దూరం పోవాలండి పెద్ద కాలువ దగ్గరికి. ఆ కాలువ ద్వారా ఈ పంట అంతా పండుతుంది. ఇక్కడ పొలాలన్నీ పెద్ద మేజర్ కాలువ అది. అక్కడ బయలుదేరదాం మరి. ఇంకా
ఈ రోజు వచ్చేసి గ్యాస్ పొయ్యి మీద ఉండట్లేదండి, అసలు గ్యాస్ పొయ్యి కూడా తేట్లేదు, కట్ట పొయ్యి మీద ఏదైనా మనం చేసుకుని వండుకోబోతున్నాం అన్నమాట. ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనండి, దారి మధ్యలో ఆగాల్సి వచ్చింది, ఎందుకంటే బ్యాగ్ వచ్చేసి వంట బ్యాగు టైర్ కింద పడతా రాసుకుపోయింది, సగం చినిపోయింది అన్నమాట. అది కట్టేసుకున్నా మళ్ళీ బయలుదేరుతున్నాను. ఎందుకు కనపడి మీరు చూసారా బ్యాగ్రౌండ్ వెనక, అవి వచ్చేసి జామకాయలు ఎన్ని వేస్ట్ అయ్యి చూపిస్తా చూడండి. ఇదంతా జామ తోట. ఇంతాక నేను ఇటే పనికొచ్చింది, పనికొచ్చి కొన్ని తీసుకెళ్దాము ఒక 2-3 కేజీలు అనుకున్న పిల్లలకి, కానీ తోట వాళ్ళు లేరు మాట, అందుకని చెప్పి తీసుకెళ్ళలేదు. జామ తోట చూడండి, ఇదిగోండి ఆ నుంచి మొదలు పెట్టుకొని మొత్తం జామ తోట మాట. హైబ్రిడ్ కాయ మాత్రం సూపర్గా ఉంటుంది, పాడైపోతే మాత్రం ఇలాగుంటుంది. చూడండి ఎన్ని వేస్ట్ కాయలు పోయినాయో, మొత్తం కాయ లోపల అంతా రెడ్గా ఉంటుంది. పెద్ద పెద్ద కాయలు కూడా ఎన్ని కేజీలు నష్టపోయినాయో. అంటే మన వర్షానికి వాటి వల్ల రాలిపోయినాయో మరి ఎడ సంగతో ఏమో కానీ అది మాట వివరం. సరే మనం బయలుదేరదాం, జాయింకెళ్తాం, మనకు పని లేదుగా. మనం ఇంకా ఎన్ని ఊర్లు దాటామంటే మా ఊరు ఒకటి గుండెపల్లి 2 ఊర్లు దాటి 3వ ఊరు వెళ్ళిపోతున్నాం అన్నమాట. సరే బయలుదేరదాం. సూర్యుడా ఉండు, ఇంక వస్తున్నా. ఆ చింత చెట్టు మీద కొన్ని దయ్యాలు ఉన్నట్టుగా ఉందన్నమాట. ఆ చెట్టు అయితే చూడడానికి కొంచెం భయంగా ఉంది కదా. జామ తోట పక్కన అరటి చెట్టు, మనమైతే కొన్ని ఆకులు తీసుకెళ్దాం, ఎందుకంటే భోజనం చేయడం అనుకుంటే. ఆకులు సరిపోతాయి. కొన్ని ఆకులే తీసుకున్నాను అనమాట, భోజనం చేయడానికి బాగుంటాయి. అప్పుడప్పుడు అరటాకు మీద కూడా భోజనం చేయాలి, చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. మన ఊరు నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో మనమైతే వచ్చేసామన్నమాట, 3 ఊర్లు దాటి. ఇదే పెద్ద మేజర్ కాలువ అనేది, చూసారా, ఇది పెద్ద మెయిన్ కాలువ. ఈ కాలువ వచ్చేసి 3 చీరుపులు అవుతాయండి. ఇదిగోండి, ఇటుపక్క ఒకటి, ఇటు ఒకటి, ఇటు ఒకటి, అలాగా. ఈ కాలువకి నీళ్లు పోవడానికి అలా చిన్న చిన్న బ్రిడ్జిలు లాంటివి, తూములు అంటారు వాటిని, అలాగా ఒక కింద పోయిన దాకా ఒక అంత ఉంటాయి. అంటే అడుక్కి కనబడతా ఉంటాయి అన్నమాట. మనకి కాలువ ఫుల్గా వస్తూ ఉంది పైనుంచి. ఇది ఈ కాలువ వచ్చేసి అడవిపాలెం నుంచి రావాలండి. అడవిపాలెంలో పెద్ద కాలువ ఉంది, ఆ నుంచి చీలిపోయి వస్తాయి అన్నమాట వాటర్. చూడండి అట్ట స్టోర్ అయిందో. ఇదంతా అంటే ఇది ఒక రింగ్ రోడ్ లాంటిది. ఇలాంటి రింగ్ రోడ్ మీద ఎప్పుడైనా కానీ క్యాంపింగ్లు వేయకూడదు. అంటే ఎవరికైనా దయాలు పట్టినా, ఎవరికైనా దయాలు వదిలిచ్చినా, పిల్లలకి ఏమైనా దిష్టి తీసినా, ఏమైనా నిమ్మకాయలు, అలానే తర్వాత వచ్చేసి మిరగాయలు, తర్వాత వచ్చేసి చేతబడి చేసిన బొమ్మలు, అలాంటివన్నీ ఇలాంటి మధ్యలో పెడతారు వేరే వాళ్ళకి తగులుకోవాలని. అంటే జగదీసి అంటారు కదండి, ఏదైనా కానీ వదిలిచ్చి నీ చేసినవి అన్నీ ఈ 4 రోడ్ల మధ్యలో పెడతా ఉంటారు అన్నమాట. మనం అలాంటప్పుడు ఇలా క్యాంపింగ్ ఇక్కడ వేయకూడదు, చెప్పడానికి కొంచెం భయంగా ఉంది. సరే ముందుకెళ్ళిపోదాం మనం. ఇది ఒక రూట్ అన్నమాట, వేరే రూటు. ఇది కనబడేది అంతా మొక్కజొన్న మొత్తం తోలేసి పెట్టుకున్నారు అన్నమాట. ఇంకా బోధులు తోలేసి ఇంక ఇత్తనం నాడుకుంటారు. ఒక 15 రోజుల్లో మొత్తం ఏ ఏరియా కనబడదు, మొక్కజొన్న ఇత్తనమే కనబడుద్ది. మనం బయలుదేరదాం, త్వరగా పొద్దుపోతుంది. ఒక్క నిమిషం ఉండయా. ఓకేనండి, మనకు ఒక అరగంట అయితే లైటింగ్ ఉండిద్ది అన్నమాట పొద్దు. మనం ఉన్న ప్లేస్, ఇంకా మనం ఉంటున్న ప్లేస్ అయితే ఇదే. కాలం ఏమిటి మీకు శబ్దం ఒకటి వినపడుతుందా? వాటర్ ఫాల్స్ అదిగోండి పక్కనే. తర్వాత వచ్చేసి మనం ఇంకా పొయ్యి అలాంటిది ఏం పెట్టుకోలేదు కదా. ఎట్నో మనకి ఇక్కడ మొద్దులు అలాంటివి ఉండవు పొలంలో, దండిగానే మన క్యాంపింగ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. ఈ త్వరగా మనం పోగు చేసుకోవచ్చు. ముందు బండికున్న సామాన్ మొత్తం దించేసుకుందాము. మనం ఈ పొలాల నుంచి కొంచెం ఎడంగా వేసుకుందాం అన్నమాట, అక్కడ బండికాడ వేసుకుందాము. ఎందుకంటే ఎక్కువ వీటిలో కట్లపాములు, తాసుపాములు అలాంటివి ఉండొచ్చు, నమ్మేది కాదు. ముఖ్యంగా తేళ్ళు కూడా ఉంటాయి. అందుకని చెప్పేసి దగ్గరలో మనం క్యాంపింగ్ టెంట్ వేసుకోకూడదు, అంత మంచిది కాదు. తర్వాత మనకి వాటర్ కావాల్సినవి అక్కడ ఉన్నాయి కదా, అక్కడ నుంచి తెచ్చుకుందాము. కూరగాయలు వాటిలో కావాల్సినవి కడుక్కోవడానికి. మనం అయితే ఇక్కడ నుంచి కొంచెం ఎడంగా, అంటే ఇక్కడ వేసుకుంటున్నాం అన్నమాట క్యాంపింగ్. ఓకేనా, నేను సర్దుకున్నప్పుడు ఎంత చక్కగా కనపడింది. ఇక్కడికి వచ్చేసరికి చూడండి సాప్ ఊడిపోయింది, క్యాంపింగ్ టెంట్ కిందకి వెళ్ళిపోయింది. తర్వాత వచ్చేసి ఇగోండి డీమార్ట్లో రాజకుమారి అప్పుడు మేము షాపింగ్ చేస్తున్నప్పుడు సరుకులు తీసుకున్నాయి అయితే సంచి చూడండి ఎలాగా రాసుకుపోయిందో. ఈ టైర్ తగిలి కనీసం దగ్గరగా ఎన్ని కాయలు పోయినాయో, ఎన్ని నష్టపోయిందో ఈ టైర్ వల్ల. అంటే ఇక్కడ పెట్టడం
రాసుకోవడం పడిపోవడం అంత ఇబ్బంది అవుతా ఉంది. ఇప్పుడు ఇది నష్టం. ఏం చేద్దాం, దింపేసుకుందామండి. అప్పటికి నేను ఆగి మళ్ళీ కట్టుకున్నా జారకుండా. ఒక 10 నిమిషాలు ఆగమ్మ బతలాడు అని చెప్పి బతలాడి నా బండిని. సరే మొత్తం దింపేసుకుందాం, పొద్దుపోతుంది. ముందు త్వరగా టెంట్ వేసుకుంటే త్వర పొలాలు వేసుకొని ముందు ఫైర్ చేసుకుందాం, క్యాంప్ ఫైర్. ఓకేనా? అదిగోండి సూర్యుడు మెల్లగా వెళ్ళిపోతా ఉన్నాడు. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది కదా, చుట్టూరా పొలాలు. ఈ ఏరియా అంతా మొక్కజొన్నలే. చూడండి పక్షులు ఎంత చక్కగా పోతున్నాయో. అవి కూడా కొంగలు కూడా వాడి గుడి చేరుకుంటున్నాయి. అవి చేరుకునేసరికి మనం కూడా గుడి చేసుకుందాం. అంటే క్యాంపింగ్ టెంట్ మాట. గుడిస్ అంటే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి గుడిస్ అంటున్నాను. కొంతమంది అలాగ అనగానే క్యాంపింగ్ టెంట్ అని చెప్పు అని అంటా ఉన్నారు అన్నమాట. అదొక అండంగా బాగుంటుందని నా ఆలోచన. సరేనా, త్వరగా దింపేసుకుందాం మరి. ఓకేనండి, ఇంకా బండిలో ఉన్న సామాను మొత్తం దించేసుకుందాము. దించేసుకొని ఇక్కడ చెట్లు అవి ఉండే చిన్న చిన్న చెట్లు అవి మొత్తం పీకేసుకుందాము. పీకేసుకున్న తర్వాత అక్కడ సాపేసుకుందాం, పొద్దుపోతుంది. అండి మొత్తం సెట్ చేసేసుకున్నాం. మొత్తం బ్యాగులు అవన్నీ లోన్ పెట్టేసుకొని ఇంకా త్వరగా అయితే ముందు లైట్ ఫిట్ చేసుకొని పొలంలో వేసుకుంది ఇక్కడ క్యాంప్ ఫైర్ కోసం. ఓకేనా? మొత్తం సెట్ చేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి ఇంకా పొలాలు మొత్తం ఇక్కడ పెట్టి వేసేసుకొని ఇంకా నక్కలు వచ్చే అవకాశాలు ఉండేమాట. ఎందుకన్నా మంచిది మనం త్వరగా ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకుందాము. సరేనా? తర్వాత వచ్చేసి మనం ఇంకా గ్యాస్ పొయ్యి తెచ్చుకోలేదు కదా, అందుకని చెప్పేసి రాళ్ళు అక్కడే ఉండే రాళ్ళు తెచ్చుకొని పొయ్యిలా తయారు చేసుకొని త్వరగా లైట్ లాక్ వేసుకొని పొలంలో రాళ్ళు అన్ని దగ్గర పెట్టేసుకొని మొదలు పెడదాం వంట. ఏమంటారు? వంట ఏంటిదో తెలుసా? నీకు చెప్పను, చూపిస్తా. ఖచ్చితంగా అందరికీ బ్యాచిలర్స్కి మాత్రం ఖచ్చితంగా ముఖ్యమైన ఐటమ్ అది, రెసిపీ. సరేనా? చూసేయండి. ఓకేనండి, రెడీ అయిపోయింది. మనం పొలంలో అలానే రాళ్ళు మొత్తం ఏరేసుకొని అక్కడ పెట్టేసుకున్నాము. త్వరగా మంట వేసేసుకున్నాము. అందుకంటే ముందు లైట్ వేద్దాం. సరేనా? త్వరగా స్టార్ట్ చేద్దాం మరి. ఇంకా ఓకేనండి, పొద్దుకే వస్తుంది. మనకి ఇంక 2 నిమిషాల టైం ఉంది. మనం మంటలు తీసుకోవాలంటే కొంచెం ఏదైనా ఏమంటారు పీసులు లాంటిది కావాలి కదా, అందుకని చెప్పేసి ఇదిగోండి అగ్గిపొల్ల వెలిగించగానే త్వరగా మండుకునిద్ది మాట. ఇదైతే మంట త్వరగా రగులుకునిద్ది. ముఖ్యంగా మన ఏంటి బైబుల్ ఉండాలి.
మంట వేసుకున్నాం అనుకోండి, నక్కలు చూసినా బొమ్మ ఇక్కడేందో మంట ఉంది రాకూడదని చెప్పేసి వాడికి కొంచెం బెదురుగా ఉంటుంది. సరేనా? ఈరోజు నక్కలు తీవ్రంగా ఉండొచ్చు, ఎందుకంటే చుట్టూ ఎడారి, ఏమైనా జరగవచ్చు. మనం పీస్ కోసుకున్నాం కదా, ఆ పీస్ బాగా వెలుగుతా ఉంది దీనికి. ఓకేనండి, మనకి కూరగాయలు శుభ్రం కోసుకోవడానికి ఇది కావాలి. వెళ్దాం పదండి. ఓకేనండి, మెల్లమెల్లగా చీకటి పడిపోయింది. ఇంకొక అరగంటలో గబ్బు చీకటి అయిపోయింది. నేనైతే టీకిని తీసుకున్నాను వాటర్ కోసం. ఎటు దిగాలి అర్థం కావట్లేదు. ఆ పెద్ద రివర్ కాడ దిగుదామంటే అక్కడేం దిగలేము. నీళ్ళందే ప్లేస్, ఇది ఒకటే మార్గం. ఇంతకు మించి ఏది లేదు. జారుతుంది, నిదానంగా తీసుకోవాలి. సరిపోతాయి మనకి. అయ్యి బాబాయ్ జారిపోతున్నాం. ఎక్కేసాం. చాలా నీళ్ళు ముఖ్యం. ఈ నీళ్ళు కూడా తాగొచ్చు వేడి చేసుకొని, ఏం కాదు. పొయ్యి ఏం ఆరిపోయింది. పొయ్యి ఆరిపోయింది, మళ్ళీ వెలిగిద్దాం. భోజనం అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఓకేనా? ఓకేనండి, మంట అయితే బాగా వెలుగుతూ ఉంది. గబ్బు చీకటి అయిపోయింది కనుమేరు వరకే, అసలు ఏం కనబడతలేదు. ఇక పొగ మాత్రం ఒకసారి కళ్ళలో పోయి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఏడుపులాగా. సరేనండి, ఇంకా మనమైతే వంట స్టార్ట్ చేసేద్దాం. వంటలోకి ముఖ్యంగా అయితే ఇగోండి, ఉల్లిపాయ, తర్వాత టమాటా, పచ్చిమిర్చి కోసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. స్టేర్స్ మీకోసం అయితే ఒక చిన్న రెసిపీ తీసుకొచ్చానమాట. అదేంటంటే ఇంకా అన్నం తాలింపు మాట. కారం, పసుపు అన్నీ కలిసిన ఒక అన్నం తాలింపు. అన్నం ఒకటే ఉండి కూర లేని పక్షంలో మనం ఏం చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ముందుగా అయితే రైస్ రాజకుమారి ఉండిందన్నమాట ఇంటికాడే. ఇదిగోండి. సరే, అన్నం అయితే బాగా నలిపేసుకున్నాం కదా. అన్నం నలిపేసుకున్న తర్వాత ఏమేం చేయాలంటే, ఇంకా రాజకుమారి పంపించిన మసాలా బాక్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి చూద్దాం. ఓకేనండి, నిమ్మకాయలు, పసుపు, కారం, తర్వాత కరివేపాకు, తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత మసాలా దినుసులు, నిమ్మకాయలు, తర్వాత వచ్చేసేమో ఇంకా కోడిగుడ్డు ఎక్కడ పెట్టుకున్న బండి మీద పెట్టుకున్న పగులుతుందని చెప్పేసి సాల్ట్లో వేసి పెట్టానమాట. జాగ్రత్తగా ఉంది. కోడిగుడ్డుతో మనం ఆమ్లెట్ వేసేసుకుందాం. ముందేనండి పసుపు, తర్వాత కారం, తర్వాత సాల్ట్ కొంచెం వేసుకుందాం. సాల్ట్ వేసుకున్న తర్వాత కరివేపాకు. ఓకేనండి, కరివేపాకు వేసేసుకున్నాం. తర్వాత వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. ఓకేనండి, బాగా కలిపేసుకున్నాము. రెడీ అయిపోయింది మనకైతే. ఇలా కూడా తినేయచ్చు మాట. మనం తాలింపు వేసుకున్నాం. తాలింపు వేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇదేంటంటే ఇంకా మనకి పలావాలు, తర్వాత కిచిడీలు అలాంటివి కూడా సరిపోవు, అంత టేస్ట్గా ఉంటుంది. తాలింపు వేసుకున్న తర్వాత టేస్ట్ చేద్దాం. కేకుండాలి. దానిలో నిమ్మకాయ పిండుకుని తింటే అబ్బాబ్బా మాటలు కదండి. మూత పెట్టేసుకొని మనం త్వరగా తాలింపు అయితే వేసేసుకుందాం. సరేనా? ఓకేనండి, పొయ్యి అయితే బాగా గనగానే మండుతూ ఉంది. బాండి పెట్టేసుకుందాం. ఇలా అయితే ఇంకా బాగుంటుంది కదా మీకు, కానీ చూపించే వాళ్ళు ఎవరు లేరుగా. ఓకేనండి, బాండి అయితే పెట్టేసి నూనె అయితే పోసేసాను. ఏం ఎలా చూపిస్తా చూడండి. ముందుగా ఉల్లిపాయలు వేసి, పచ్చిమిర్చి, తర్వాత ఎండుమిరగాయలు కొంచెం, తాలింపు గింజలు వేసేద్దాం. కరివేపాకు తర్వాత పల్లీలు,
తర్వాత వచ్చేసి కలిపి పెట్టుకున్న అన్నం. మొత్తం తిప్పేసుకోవాలి. ఓకేనండి, ట్రైపాడ్ తగిలిచ్చేసి తిప్పేస్తా అండి. ఇంకా సింపుల్ ప్రాసెస్ మాట. చూడండి సూపర్గా ఉంది, క్యాక్ వచ్చింది కదా. ఓకేనండి, మనకైతే రైస్ రెడీ అయిపోయింది చూడండి. ఓకేనండి, నీళ్ళ కోసం వచ్చానమాట. త్వరగా నీళ్ళు తీసుకుని వెళ్దాము. అలానే మొహం అంతా మంట పడుతూ ఉంది పొగ కమ్ముకొని. ఇంతక క్యాంపింగ్ టెంట్ వెనక వచ్చింది, ఎవరో మనిషి అనుకున్నా. అదిగోండి, అది వెళ్తుంది. ఛాయ్ చూ పసుపు, కొంచెం కారం తిప్పేసేసుకొని గుడ్డు పగలు పట్టుకుందాం. ఎలా తిరిగేసుకోవాలి? అదిగోండి, చూసారా ఎలా తిరిగేసాను? నేను కూడా చెఫ్ అయిపోయాయి ఈ మధ్య బాగా. ఓకేనండి, అండి మొత్తం అయితే లోన్ సర్దేసుకున్నాను. కింద సాప్ వేసేసుకొని ఇంకా లోన్కి వెళ్ళిపోదాం. ఇంకా రింగ్ లైట్ కూడా లోన్ పెట్టేసుకుందాం. ఈరోజు పొయ్యి దగ్గర ఉండేసరికి మొహం బాగా మంటగా ఉంది. సరే లోన్కి వెళ్ళిపోదాం పదండి. ఓకేనండి, లోన్ మొత్తం పెట్టేసుకున్నాను. ఇంకా చివరిసారిగా ఈ చుట్టూ మధ్యలో ఏమైనా నక్కలు కనబడతాయేమో, ఒకవేళ దగ్గరకు వస్తాయేమో అని చెప్పేసి మొత్తం చూస్తున్నాను అన్నమాట.
ఈ దరిదాపుల్లో ఎక్కడ కనపడతలా. మనం లోనికి వెళ్ళిపోదాం. లోనికి వెళ్ళిన తర్వాత ఈ దగ్గరకు వచ్చే ఈ రాంది మనకు తెలియదు కదా, అందుకని ఒకసారి చెక్ చేసుకోవాలి. బాగా కమ్ముతూ ఉంది. ఓకేనండి, లోనికి అయితే వెళ్ళిపోదాం. త్వరగా జిప్ వేసేసుకుందాం. చేయకూడదు కదా. ఓకే, ఆ లోపల మొత్తం రింగ్ లైట్ సెట్ చేసుకుంటాను. మనం త్వరగా అయితే భోజనం చేద్దాం. సూపర్గా వచ్చింది రెసిపీ. నచ్చింది లేదో కామెంట్ సెక్షన్ చెప్పండి. ఫుల్ ఆకలి అవుతుంది, భోజనం చేసేద్దాం. ఉల్లిపాయలు అడుగున ఉండే. ఓకేనండి, మొత్తం అయితే ఓవరాల్గా క్యాంపింగ్ టెంట్లో అయితే అన్నీ ప్రాపర్గా రెడీ చేసేసుకున్నాను. మనకి ఇదిగోండి సూపర్గా ఉందిగా రెసిపీ. చూస్తుంటే నూరు ఊరిపోతుంది నాకైతే ఎప్పుడు తినాలని చెప్పేసి. ఓకేనా, త్వరగా భోజనం చేద్దాం. ఫుల్ ఆకలి వేస్తుంది. మొహం అంతా ఒకటే మంట, ఎందుకో మరి ఏమో. ఒకడికే సరిపోతాయి ఈ వాటర్. ఓకేనండి, అసలుకి దమ్ బిర్యానీకైనా కిచడీకైనా దేనికి సరిపోల్చలేమాట, అంత బాగా వచ్చింది రెసిపీ. త్వరగా అయితే నిమ్మకాయ కోసేసుకొని పిండేసుకొని కుమ్మేద్దాం. ఎరటాకులు తీసుకొచ్చాక ఈ ఎరటాకుల పైన ఆమ్లెట్ వేసుకుందాం. ఓకే, రెండు బుజ్జి కన్నా రాజకుమారి తీసుకురామంది. కొంచెం రాజకుమార్ చాలా ఆశ ఇలాంటివి వినాలంటే. ఉల్లిపాయ అడుగునుంది. రారా బుజ్జి కన్నా. సరే, మొత్తం మిక్స్ కొట్టేసేద్దాం, కుమ్మేద్దాం. మరి ఇంకా ఇంకేంటి సంగతులు? మన వీడియోస్ నచ్చుతున్నాయా? సరేనండి, ఇప్పటికైనా లైక్ కొట్టారా లేదా? ఎవరిని కొట్టడం అంటారేమో, లైక్ కొట్టనండి సరేనా? ఎంత కష్టపడుతున్నాం కదా, ఇంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం కదా. ఇంత చూసారుగా పాము. ఏసయ్య రాత్రి సమయంలో ప్రభు చక్కని భోజనం దయచేసావు తండ్రి. ఒంటరిగా ఉన్న ప్రభు మీరు ఉన్నారు, ధైర్యంతో ప్రభు ఉన్నాను తండ్రి. ఇప్పుడు మీరు తోడున్నమైన తిన్న ఆహారం ప్రభావం చేసి మీరు తోడున్న టెన్షన్ సాధన చేసిన చేసాం తండ్రి. అసలుకే వేరే లెవెల్ అండి. అసలు ఎంత బాగుండేదని అసలు అతను అనుకోలేదు నేనైతే. వెళ్ళిపోయేదిరా బాబాయ్. ఉల్లిపాయ కేకుందండి. మీరు మాత్రం ఖచ్చితంగా ఖాళీగా ఉన్న సమయాన అన్నం మిగిలిన లేకపోతే వేడిగా అన్నం చేసుకున్నా, అసలు నోటికి ఏం రుచి తెలియనట్టుగా ఉంటే, నోరు చేదుగా ఉంటే దెబ్బకి టేస్ట్ రావాల్సిందే. బాబా ఆమ్లెట్ సూపర్. ఓకేనండి, భోజనం చేసేసాను. ఇంకా లోన బాగా ఒక్కతెత్తా ఉంది. అసలు దోమలు, ఈగలు, చిన్న చిన్న కీటకాలు, చిన్న చిన్న పురుగులు అన్నీ, అంటే దోమతో వేసినప్పటికీ ఎలాగ లోనికి వస్తాయో నాకేం అర్థం కావట్లేదు. ప్రశాంతంగా సలాడ్ గాలి దొరుకుతుందని చెప్పేసి బయటకు వచ్చానమాట. ఏందని మొహాన్ని ఎంత ఫోకస్ పడుతున్నాను మీరు అనుకోకండి. ఒకసారి గ్లో చేసినామని మామూలుగా లైట్ ఎదురు పెట్టుకున్నాలే. ఫైర్ వేద్దామని చెప్పేసి పుల్లని మొత్తం పేర్చి పెట్టాను. పొగ వస్తుందంటే నిప్పున్నట్టే, నిప్పుంటే పొగ ఉన్నట్టే. కొంతమంది శాస్త్రం అంటారు కదా, పొగలేంది నిప్పు రాదని, అలా నిప్పులేంది పొగ రాదని. అలాగే శాస్త్రాలు ఉంటాయి. అది కాసేపు బాగా మండుకునిద్దిలే.
ఇంక నేనైతే దగ్గర మామూలుగా చేతులు కడుక్కోవడానికి ఏమో నీళ్ళు దగ్గర పెట్టుకున్నా. ఏమైనా నక్కలు కానీ అడుగు పందులు కానీ ఏమైనా వచ్చినాయి అనుకోని దగ్గరకి కత్తను అలానే ఒక కర్ర, పెద్ద కర్ర రెడీ చేసుకుని ఇక్కడ పక్కన పెట్టుకున్నమాట. ఇంక లోనైతే లోనకి వెళ్ళిపోతాం. మనకి దీంట్లోంచి వస్తాయి పురుగులు బాగా. అదిగోండి గ్యాప్లోంచి వచ్చిన లోన దోమతారు ఉంది. ఏవో మరి సన్న పురుగు అయితే లోనకి వచ్చింది అన్నమాట. అయితే క్యాంప్ ఫైర్ అయితే వేసేసుకున్నాను దగ్గరికి ఏం రాకుండా. నిప్పుంటే ఏ జంతువుకైనా భయమే. సరే ఇంకా కాసేపు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని నిద్రపోదాం. రైతుగా యెహోవా మొరపెట్టుము, ఆయన తన పరిశుద్ధ పర్వతం నాకు ఉత్తరమిచ్చున్నాడు. యెహోవా నాకు ఆధారము. అరుస్తుంది. నేను యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి యెహోవా మోహరించి నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రులందరినీ దవడ ఎముక మీద కొట్టు వాడవు నీవే. దుష్టుల పళ్ళు వెర్రకొట్టు వాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి ఆశీర్వాదం వచ్చునుగాక. ఇంత దేవుని మాటలో ఇంత ధైర్యాన్ని నింపుతుంటే నక్కలు, కుక్కలు, అడవి పందులు, శత్రువులు, విరోధులు వీళ్ళందరూ దేవుడితో ఉంటే చాలండి, ఏదైనా చేయగలుగుతాం. గాలేదండి అసలుకి. మహాపరిశుద్ధిని స్తోత్ర తండ్రి, ప్రభావం కాపాడు కనుకరించిన దేవన్న తండ్రి. ఈ రాత్రి ఆ సమయంలో ప్రభు నీ వాక్యం ధ్యానించి కృపను దయచేసిన దేవన్న తండ్రి. మీరే మా జీవితాన్ని వెలిగి, మీరే మా జీవితాన్ని మార్గదర్శనం మాకు ముందుండి నడిపించి దీవించి కనపరిచి ప్రభు మంచి జీవితాన్ని దయచేస్తాను విశ్వసిస్తూ ప్రార్థిస్తున్న తండ్రి. శాతం శోధన ఏమైనా వేస్తున్నాను ఏర్పరుస్తుంది తండ్రి. ఈ కృపల కోవిలం జ్ఞాపం చేసుకుందండి. యేసయ్య ఒంటరిని ప్రభా ఈ క్యాంపింగ్ వీడియోస్ అని చెప్పేసి భార్యని పిల్లల్ని అందరిని వదిలిపెట్టుకొని వచ్చి కష్టపడుతున్నాను తండ్రి. అయ్యా యేసయ్య నన్ను దీవించి తండ్రి. అయ్యా నన్ను గణపరిచిన ఆయన. యేసయ్య నా కష్టానికి ప్రతిఫలం ప్రసాదించిన ఆయన. యేసయ్య మంచి మంచి వ్యూస్ వచ్చి సహాయం దయచే తండ్రి. యేసయ్య త్వరగా ఇల్లు కట్టుకోవాలని ఆయన. నా పిల్లల్ని మంచి భవిష్యత్తులో చదివించుకోవాలంటే నేను ఈ కష్టపడాల్సిందే తండ్రి. ఉదయం 6 గంటల కాంచి సాయంత్రం 6 గంటల దాకా ప్రభా పనులు చేసుకుంటూ ఒక పక్క మిషన్ గినాలు చెక్కాలని మరో పక్క మళ్ళీ సిమెంట్ పనికి అని చెప్పేసి, సితార పనికి అని చెప్పేసి, వ్యవసాయం పనులకు అని చెప్పేసి ఏ పనులు ఆ పనులు కొంటూ మళ్ళీ రాత్రి పూటకు నిద్రాహారాలు లేకుండా తండ్రి పిల్లల కోసం, నా భార్య కోసం ప్రభా, నా కుటుంబం కోసమే ప్రభా ప్రాకులాడుతున్నా తండ్రి. నా కష్టాన్ని ప్రభా ప్రతిఫలం దయచే తండ్రి. ఎటువంటి ఏది అర్థం కానివ్వకుండా ప్రభా మీరే జరిగించమని ప్రభా సబ్స్క్రైబర్స్ పెరిగే విధంగా సహాయం దయచే తండ్రి. యేసయ్య ఇప్పటి వరకు ప్రభా 92,000 మంది 93,000 దగ్గరలో ఉన్నారు తండ్రి. యేసయ్య మీరు తోడండి ప్రభా. 1,00,000 సబ్స్క్రైబర్స్ అయ్యి ప్రభా మంచి సెలబ్రేషన్ చేసుకుని కృపను దయచేయమని, అలానే 1,00,000 ప్రభా 2 లక్షలు అలాగ మెట్టు ప్రభు మెట్టుగా దీవించి కనపరచమని యేసయ్య చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ప్రభా నన్ను సపోర్ట్ చేసే విధంగా ప్రభా మలిచిన ఆయన నేను వాళ్ళకి నచ్చే విధంగా, నేను వాళ్ళకి ఇష్టపూర్వకంగా ఉండే విధంగా యేసయ్య ప్రతిదినం ప్రభా మీరు మాకు తోడేయండి ప్రభా. ఆ బుద్ధిని కలిగించమని, అందరికీ నచ్చే విధంగా వీడియోస్ తీసే కృపను దయచేయమని. ఇప్పటి వరకు ఫ్యామిలీ వీడియోస్, డైలీ వ్లాగ్స్ అని చెప్పేసి, మ్యారేజ్ వీడియోస్ అని చెప్పేసి, ఫ్రాంక్స్ అని ఇవన్నీ తీసాను తండ్రి. అన్నిట్లోనూ ప్రభా సరైన వ్యూస్ చూసింది లేదు తండ్రి. యేసయ్య ఈ యొక్క అవకాశంలో నైనా ప్రభా ఏదైనా మంచి వ్యూస్ వస్తాయని దీంట్లో స్థిరపడే అవకాశం ఉండిద్దేమో అన్న చిన్న ఆశతో ప్రభా ఈ క్యాంపింగ్ వీడియోస్ అని చెప్పేసి ఒక్కడనే ప్రభా సోలాగా ఉండి ప్రభా దయ్యాలు ప్రభా నక్కలు పందులు తిరిగే చోట ప్రభా యేసయ్య నేను ఒక్కరిని ధైర్యం చేసుకుని ఉండగలుగుతున్నా అంటే అది నీ దయ, నీ కృప ప్రభా. అందరం బట్టి స్తోత్రాలు తండ్రి. ప్రభా మీరు మాకు తోడండి, మనం మన జీవితం దయచేస్తాను విశ్వసిస్తూ
నా భార్య చుట్టూ నా పిల్లల చుట్టూ నా కుటుంబం చుట్టూ అగ్నికం చేయమని, అలా నా చుట్టూ అగ్నికం చేసేటువంటి శరణం వేస్తాం లయపరుస్తూ నాకు మీ చుట్టూ ప్రభావ మీరే ఉండవు మనం వేడుకుంటూ సమస్త మహిమగత ప్రభావాలు నీకు ఆలపిస్తూ వేసిన శక్తి నామనాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమె తండ్రి మన పరిశుద్ధ తండ్రి ఏక దీవెన అందరూ తోడేను కాక. అది నా విశ్వాసం అండి. ఎవరి విశ్వాసం వాళ్ళ గొప్ప. ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నిన్ను చూడాలయ్యా, నడిపించుమయ్యా నా యేసయ్యా. అరుపులు చూడండి. ఓకేనండి, ఒకసారి నక్కలు చూద్దాం పదండి. దగ్గర వస్తూ ఉండే కనపడతాయేమో. అయ్యో అటు అరుస్తున్నాయండి, అటు తెగ అరుస్తూ ఉండే నక్కలు. మంట ఎక్కువ వేద్దాం. మంట వేస్తే దగ్గర రాకుండా ఉంటాయి. ఎక్కడున్నాయి? దగ్గర ఉండి అరుస్తున్నట్టే ఉన్నాయి కానీ ఎక్కడుండి అర్థం కావట్లేదు. ఓకేనండి, నక్కలైతే వెళ్ళిపోయినాయి. నక్కల శబ్దం కూడా పోయింది. మళ్ళీ 12 గంటలకో 1 గంటకో వాటి ఇష్టం. నాకైతే నిద్ర వచ్చేస్తుంది. ప్రార్థన కూడా చేసేసుకున్నాను. ఇంక నిద్రపోవాలి. ఉదయాన్నే మళ్ళీ లేచి పనికి వెళ్ళాలన్నమాట. ఓకేనా, మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం. మీ అందరికీ బాయ్ బాయ్. పోతూ ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే కామెంట్ ఎలాగుంది, అలానే వీడియో ఎలా ఉంది చెప్పేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరేనా, ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ తీయడానికి ఇంకా ప్రయత్నిస్తాను, కష్టపడతానే ఉంటాను అన్నమాట. సరేనా, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ అందరికీ గుడ్ నైట్ అండి. ఓకేనండి, ఇప్పటి వరకు మీరు చూసారంటే కొంత గొప్ప నా వీడియోలు మీకు ఇంట్రెస్ట్ ఉన్న బట్టి చూసారు అనుకుంటున్నాను. అలానే మీరు సపోర్ట్ చేసి లైక్ అసలు చేసి సపోర్ట్ చేస్తారని మనసారి కోరుకుంటున్నానండి. అలానే తర్వాత వచ్చేసి ఇంక నేనైతే కొంత సమయంలో బయలుదేరుతానండి. ఎందుకంటే నేను ఈ ఒక్క క్యాంపింగ్ పని కాదండి, నేను వచ్చేసి సిమెంట్ పని చేసుకోవాలి, వ్యవసాయం పనులు చేసుకోవాలి, క్యాంపింగ్ వీడియోస్ అని చెప్పేసి, డైలీ వ్లాగ్స్ అని చెప్పేసి, కుకింగ్ వ్లాగ్స్ అని చెప్పేసి, సోషల్ మీడియాలో అలానే నా వ్యక్తిగతంగా పనులు అని చేసుకుంటూ ఇంకా నా జీవిత ఆధారం అయితే మొదలు పెట్టాలి కదండి. ఇంకా నేనైతే కొంత సమయం నుండి వెళ్ళిపోతాను. నేను కోరేది ఒకటే, నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను.